మొదలే మనం ఇప్పుడు చాలా టఫ్ టైమ్‌లో ఉన్నాం జాబ్ మార్కెట్ వైస్. ఎందుకంటే లే ఆఫ్స్ కానివ్వచ్చు, ఆర్ ఈ ఏఐ డామినేషన్ వల్ల జాబ్స్ రీప్లేస్ అవ్వడం కానివ్వచ్చు, ఇలాంటివి చాలా చూస్తున్నాము. చాలా వరకు జాబ్స్ లేకుండానే చాలా మంత్స్ గడిపేస్తున్నారు కూడా. ఇలాంటి టైంలో ఇలాంటి క్యాండిడేట్స్‌ని క్యాష్ చేసుకోవడానికి చాలా వరకు ఫేక్ జాబ్ స్కామ్స్ అనేది బయటపడుతున్నాయి ఇప్పుడు. అసలు ఏంటి ఫేక్ జాబ్ స్కామ్స్ అంటే నేను కొన్నైతే షేర్ చేసుకుంటాను. ఒకటి రీసెంట్‌గా నాకు కొంతమంది అప్డేట్ చేశారు. నేనే పర్సనల్‌గా చూసాను కూడా ఆ స్కామ్స్. ఎలా ఉంటాయంటే, సో, మీరు నౌకరీలో మీకు ప్రొఫైల్ ఉంటుంది. సో, మీరు యాక్టివ్‌గా అప్లై చేస్తూ ఉంటారు. ఎవరైతే నౌకరీలో యాక్టివ్‌గా జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి చాలా వరకు కన్సల్టెన్సీస్ అంటే ఏదో ఒక ర్యాండమ్ నేమ్ పెట్టుకుంటాయి. మీకు కాల్ చేస్తే ఇలా మా దగ్గర జాబ్ ఓపెనింగ్ ఉంది అని. వాళ్ళు మీ దగ్గర నుంచి ఆధార్, పాన్ ఇవన్నీ డీటెయిల్స్‌ని మిమ్మల్ని అడుగుతారు. చాలా వరకు బ్లైండ్‌గా షేర్ చేసేస్తారు. మేబీ అదేమన్నా ప్రాసెస్ ఏమో అని చెప్పి. బట్ ఏం జరుగుతుందంటే వాళ్ళ తర్వాత ఓటీపీ వస్తుంది మీకు అది కూడా షేర్ చేయండని. మీ ఆధార్, మీ ఆధార్ ఆర్ పాన్ బేస్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్స్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో, దీనికి అంటే మీరు ఎలాగా ఈ స్కామ్ నుంచి బయటపడొచ్చు ఎవరైనా అంటే, సో, మీకు ఎవరైనా కాల్ చేసినా, ఎలాంటి కన్సల్టెన్సీ అయినా, ఏ కంపెనీ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా, ఇప్పుడు అది చేసేవాళ్ళు కూడా వాళ్ళ క్లయింట్స్ పెద్ద కంపెనీస్ అని చెప్తారు. ఆ కంపెనీస్‌కి అది నెసెసరీగా అప్‌లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అని అడుగుతారు. సో, మీరేం చేస్తారంటే ఎవరైనా మీకు ఆఫర్ లెటర్ జనరేట్ చేయకుండా మిమ్మల్ని ఆధార్ గానీ, పాన్ గానీ అడగకూడదు. మిమ్మల్ని ప్రీవియస్ కంపెనీ పే స్లిప్స్ అడిగారు ప్రూఫ్‌కి అంటే ఓకే. మీ సాలరీ కన్ఫర్మ్ చేసుకోవడానికి అనుకోవచ్చు. బట్ ఆధార్, పాన్ ఎవ్వరికీ కూడా షేర్ చేయకండి. మీరు డైరెక్ట్‌గా చెప్పొచ్చు. నాకు ఇంకా ఆఫర్ రాలేదు. ఎలాగ ఆన్ బోర్డింగ్ స్టార్ట్ అవ్వకుండా నేను ఎందుకు షేర్ చేయాలని మీరు అడగొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంకొక స్కామ్ ఏంటంటే ఇది కూడా బాగా రెగ్యులర్‌గా పాపులర్ అవుతుంది. మీరు ఏదో ఒక ర్యాండమ్‌గా ఒక టెస్ట్ లింక్ పంపిస్తారు. ఆ టెస్ట్ లింక్ తర్వాత ర్యాండమ్‌గా ఇంటర్వ్యూ చేస్తారు. చాలా బేసిక్‌గా ఉంటాయి ఇంటర్వ్యూ అసలు మీ రోల్‌కి సంబంధం ఉండదు. బట్ మీరు సెలెక్టెడ్ అని చెప్తారు. సో, మీరు హ్యాపీగా ఉంటారు క్వైట్ ఆబ్వియస్‌లీ. ఎందుకంటే మీరు ఇన్ని రోజుల నుంచి జాబ్స్‌కి ట్రై చేస్తున్నారు, రావట్లేదు. లాస్ట్‌కి ఒక జాబ్ వచ్చింది అని ఆనందంలో ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే మీకు ఆన్ బోర్డింగ్ చేయాలి. సో, మీకు బీజీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేయాలి. వీటికని మీరు ఫీజ్ పే చేయాలి కొంచెము. ఒక 4,000 5,000 సంథింగ్ ఎంతో అమౌంట్ అని అడుగుతారు. మనం కూడా ఏంటంటే జాబ్ వచ్చింది కదా ఆనందంలో అదేముంది అని మేము పే చేసేస్తాం. పే చేశాక మీకు వాళ్ళు అసలు కనిపించరు. మీరు ఆ కంపెనీ గురించి తర్వాత రీసెర్చ్ చేస్తే ఆ కంపెనీ అసలు ఉండదు. అదంతా ఒక స్కామ్ ఆర్ బోగస్ కంపెనీ అయి ఉంటుంది. సో, అసలు మీరు దీని నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ కూడా మిమ్మల్ని ₹1 కూడా పే చేయమని అడగకూడదు. మీ బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ అడగకూడదు. మీ పాన్, మీ ఆధారు అంటే మీకు ఎంప్లాయ్‌మెంట్‌కి కన్ఫర్మ్ అవ్వక ముందే అడగకూడదు. అలా ఎవరైనా అడిగారంటే మిమ్మల్ని మనీ పే చేయమన్నా, ఇంటర్వ్యూస్ ఆర్ ఆఫర్ రిలీజ్ చేయకుండానే మిమ్మల్ని ఆధార్, పాన్ ఆర్ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయమన్నా అస్సలు చేయకండి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలండి? మీకు ఆఫర్ రాకుండా, కన్ఫర్మేషన్ అవ్వకుండా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌తో వాళ్ళకేం పని? కొంత కొంత మెచ్యూరిటీతో ఆలోచించండి. జస్ట్ జాబ్స్ ట్రై చేస్తున్నారు ఓకే. అంటే ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి ఉంటాం జాబ్స్ కోసం రావట్లేదు. సో, ఏదో ఒకటి వచ్చింది కదా అని కొంచెం మనం అంటే కొంచెం వాళ్ళకి ప్రోన్ అవుతాం మనం. విక్టిమ్స్ అయిపోతాం మనం ఇలాంటి స్కామ్స్‌కి. సో, కాకుండా చూసుకోండి. ఈ 2 స్కామ్స్ ఈ మధ్య రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. అంటే ఇది వరస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది ఇప్పుడు. అంటే ఈ జాబ్స్ లేక. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి వాటికి ఈజీగా బుక్ అవుతున్నారు. కాబట్టి మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ అలాగా ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేసి కొంత అలర్ట్‌గా ఉండమని చెప్పండి. పర్సనల్‌గా మీకు కూడా ఇలాంటి కాల్స్ వచ్చినా మీరు ఎంకరేజ్ చేయకండి. వీళ్ళని మనం ఎలా ఎరాడికేట్ చేస్తాము, ఇవి ఎలా ఆపాలి అవన్నీ సెకండరీ. ఎందుకంటే ఈ స్కామ్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ మనం కొంత అవేర్‌నెస్‌తో ఉంటే అంటే ఇది ఏది రియాలిటీ, ఏది రియాలిటీ కాదు అని అట్‌లీస్ట్ మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ స్కామ్స్ అనేవి చాలా వరకు ఆగిపోతాయి. దయచేసి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా నేను హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు విక్టిమ్స్ చాలా మనీ కూడా పే చేసేసి జాబ్ లేకుండా అంటే చాలా వర్స్ట్ సిట్యుయేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కెరీర్స్ గురించి, జాబ్ గురించి, టెక్నాలజీస్ గురించి, ఫ్రీలాన్సింగ్ గురించి, మన కెరీర్‌కి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం వీడియోస్ ద్వారా. థాంక్ యూ ఫర్ వాచింగ్.